నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈసారి పండగకు డబుల్ దీపావళి చేసుకుంటారు. ఇది స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన మాట. ఆ మాట వెనుక ఉన్న మర్మం జిఎస్టి సంస్కరణలు. ఇప్పుడు ఆ మాటను నిజం చేసే సమయం ఆసనమైంది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగబోయే జిఎస్టి కౌన్సిల్ సమావేశంపై ఇప్పుడు దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ప్రధాని మాటలు ప్రజల్లో ఆశలు రేపుతుంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ కీలక సమావేశంలో ఏం జరగబోతుంది? సామాన్యుడికి పండగ కానుక అందబోతుందా? 8 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాల్సిన జీఎస్టీ మండలి ఇప్పుడు ఏకంగా 8 నెలల తర్వాత సమావేశమవుతుంది. ఈ ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇప్పుడు జరగబోయే సమావేశం మాత్రం చారిత్రాత్మక సంస్కరణలకు నాంది పలుకుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైనది ప్రస్తుతం ఉన్న మల్టిపుల్ స్లాబుల స్థానంలో కేవలం 2 రెట్ల పన్ను విధానాన్ని తీసుకురావడం. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే కౌన్సిల్కు పంపినట్లు సమాచారం. ఈ విధానం పన్నుల వ్యవస్థను సులభతరం చేస్తుందని కేంద్రం భావిస్తుంటే, కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ ఆదాయానికి గండిపడుతుందేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ ఆదాయం తగ్గితే దాన్ని ఎలా భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత కావాలని కేరళ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక సామాన్యుడి ఆశల విషయానికి వస్తే ఈసారి కౌన్సిల్ పలు కీలక వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా సొంతింటి కలను నిజం చేసే సిమెంట్పై జీఎస్టీని 28% నుంచి ఏకంగా 18%కి తగ్గించే ప్రతిపాదన పరిశీలన ఉంది. ఇది అమలైతే నిర్మాణ రంగం కొత్త ఊపు అందుకోవడం ఖాయం. ఆరోగ్యానికి భరోసా ఇచ్చే బీమా ప్రీమియంలు కూడా దిగిరానున్నాయి. వ్యక్తులు కొనుగోలు చేసే టర్మ్ ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా 0కి తగ్గించే ప్రతిపాదన మండలి ముందుకు రానుంది. అంతేకాదు, అందానికయ్యే ఖర్చు కూడా తగ్గనుంది. సెలూన్ సేవలపై ఉన్న 18% జీఎస్టీని 5%కి పరిమితం చేయవచ్చు. ఇక సామాన్యుడి నిత్యావసరాలైన ఆహార పదార్థాలు, వస్త్రాలపై ఉన్న గందరగోళానికి తెరదించుతూ వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు అంటే 5% స్లాబ్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. మొత్తంగా చూస్తే ఈ ప్రతిపాదనలన్నీ ఆమోదం పొందితే అది ఖచ్చితంగా ప్రజలకు డబుల్ దీపావళి కానుకే. అయితే కేంద్ర ప్రతిపాదనలకు రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతాయా? వారి ఆందోళనలను కేంద్రం ఎలా నివారిస్తుంది అన్నది తేలాలంటే సెప్టెంబర్ 4 సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.